హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చూపించే బ్లౌజ్ డిజైన్ ఏంది అంటే టెంపుల్ మోడల్లో బ్లౌజ్ డిజైన్ ఎలా మనం కట్ చేసుకోవాలో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ లైనింగ్ తీసుకుంటాం కదా, లైనింగ్ మీద కస్టమర్ సైజు మెజర్మెంట్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ టెంపుల్ మోడల్ బ్లౌజ్ నెక్ కట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ది సేమ్ కస్టమర్ది లెంత్ ఎట్లుంటుందో అట్లనే తీసుకొని మనం కట్ చేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఇలా టెంపుల్ మోడల్ కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కట్ చేసిన తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా 2 లైన్స్ గీసుకొని నెక్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద అనేది ఇట్లా షేప్ వస్తుంది ఫ్రెండ్స్, అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ అనేది ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ది కట్ చేసుకున్న పీసే ఫ్రంట్ సైడ్ ఇట్లా పెట్టుకొని దాని లెంత్ దాని సైజ్ బట్టి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మెయిన్ పీస్ మీద పెట్టుకొని మనము కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రంట్ అనమాట. సేమ్ మనం హ్యాండ్స్ వచ్చినాయి, ఫ్రంట్ వచ్చినాయి, ఇంకా క్రాస్ పట్టీలు అవన్నీ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మెయిన్ పీస్ మీద కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇట్లా 4 మడతలు పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్, బ్యాక్ ఇంకా క్రాస్ పెటల్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ అనేది మనం నెక్ లైనింగ్ మీద కట్ చేసినాం కదా, మనం మెయిన్ పీస్ మీద కట్ చేసుకోవద్దు అనమాట. ఇది కుడతప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక తర్వాత ఫ్రంట్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ఉంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి, క్రాస్ పట్టీలు అవన్నీ. తర్వాత ఇప్పుడు కుట్టినాక మన బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. అండ్ బ్లౌజ్ డిజైన్ అనేది ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇది దీనికి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి గ్రీన్ కలర్ బార్డర్ పెట్టేసినాము. అండ్ దీనికి ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ హుక్స్ వచ్చేసినాయి. దీనికి బ్యాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా మనకు నెక్ వచ్చిందిగా ఇట్లా వచ్చినాయి. దానికి మనం టెంపుల్ మోడల్ వచ్చింది కాబట్టి టెంపుల్ మోడల్ వచ్చేసింది. బ్యాక్ ఒక బటన్ పెట్టేసినాము. అండ్ దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఫ్రంట్ అనేది నార్మల్గా యూ షేప్లోనే వచ్చింది. ఫైనల్ లుక్ అనేది ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.